ఫ్రెండ్స్, డిఐవై సూయింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కొంచెం కొత్తగా వీడియోలో చూపిస్తున్న ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్లవర్ కోసం నేను 8 రిబ్బన్ పీసెస్ని తీసుకుంటున్నానండి. ఒక్కొక్క పీస్ విడ్త్ వచ్చి 2.5 సెంటీమీటర్స్, ఇంచెస్లో వచ్చి 1 ఇంచ్ ఉంటుందండి. అలాగే లెంత్ వచ్చి 6.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఒక రిబ్బన్ పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్ అనేది చూడడానికి కొంచెం కష్టంగా అనిపిస్తున్నా కానీ తయారు చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఆ ఫోల్డ్ని సెక్యూర్గా ఉంచడం కోసం ట్విజర్ సహాయంతో హోల్డ్ చేసుకుని లైటర్ సహాయంతో హీట్ టచ్ ఇచ్చి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు రిబ్బన్కి ఆపోజిట్ సైడ్ ఉంది కదండి, వీడియోలో చూపించిన విధంగా మధ్యలో కొంచెం బెండ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత కార్నర్స్ని వీడియోలో చూపించిన విధంగా ట్విజర్ సహాయంతో హోల్డ్ చేసుకుని ఆ కార్నర్ని కత్తిరించుకోవాలి. ఆ తర్వాత హీట్ టచ్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక పెటల్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మిగిలిన పెటల్స్ని తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అన్ని పెటల్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు సూది దారం తీసుకొని అన్ని పెటల్స్ని ఒక చోటుకే గుచ్చుకోవాలి. ఈ ఫ్లవర్ అనేది బ్రూచ్ వర్క్స్కి, హెయిర్ యాక్సెసరీస్కి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అన్ని పెటల్స్ గుచ్చడం పూర్తయిన తర్వాత ఆ పెటల్స్ అన్నీ ఒక చోట ఉంచి దారంతో దగ్గరికి లాగి ముడివేసుకోవాలి. మిగిలిన దారాన్ని కత్తిరించుకోవాలి. ఇప్పుడు పెటల్స్ని నీట్గా సర్దుకోవాలండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్లవర్ చూడడానికి ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.